Hello viewers, I am Dr. Krishnamurthy, Life Care Homeopathy, Kottapet, Hyderabad, Surya Homeopathy, Kamareddy. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ కాజెస్ మేల్ అండ్ ఫీమేల్లో ఎలా ఉంటున్నాయి అనేది విషయాలు మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలు పొందడం అనేది ఒక అదృష్టంగా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనకున్న ఈ లివింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, అలాగే మనం వాడుతున్న మందులు కానివ్వండి, అలాగే మన ఇతరత్ర ఉండే మన హ్యాబిట్స్ కానివ్వండి, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ, సో ఇవన్నీ కూడా ఒక రకంగా కాజెస్గా మారిపోతున్నాయి. సో ముఖ్యంగా ఈరోజు మనము మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మనం తెలుసుకుందాం. సో మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? యూజువల్గా 35 ఏళ్ళ చిన్న వయసు వాళ్ళు, అంటే 35 ఏళ్ళ కింద ఉన్నవాళ్ళు ఒక సంవత్సరం పాటు ఆ కపుల్ కనుక సో అన్సేఫ్ ఇంటర్కోర్స్ చేసినప్పటికీ వాళ్ళకి పిల్లలు కనుక కలగకపోయినా, సో ప్రెగ్నెన్సీ రాకపోయినా, సో దాన్ని మనము ఇన్ఫర్టిలిటీ కింద చూడాలి. అంటే ఒక సంవత్సరం పాటు ఎలాంటి కాంట్రసెప్టివ్ డివైజెస్ లేకుండా వాళ్ళు అన్ప్రొటెక్టివ్ సెక్స్ చేసినప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఆ కపుల్ ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూతో బాధపడుతున్నారు అని తెలుసుకొని సో డాక్టర్ని సంప్రదించాలి. సో ఈ ఇన్ఫర్టిలిటీకి ఇద్దరు పార్ట్నర్స్ కూడా కారణం. చాలా మటుకు మన సొసైటీలో పిల్లలు కలగట్లేదు అనగానే అది ఫిమేల్స్ పైన, లేడీస్ పైన తోసేస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి పిల్లలు కలగట్లేదు అంటారు. కానీ దీంట్లో మేల్ పార్ట్నర్ సైడ్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ప్రజెంట్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే 15% ఆఫ్ కపుల్స్ ఆన్ అన్ యావరేజ్ మన ఇండియాలో 15% ఆఫ్ కపుల్స్ ఆర్ సఫరింగ్. సో దీంట్లో 20 to 40% ఏవైతే ఈ కపుల్స్లో ప్యూర్లీ మేల్ ఇన్ఫర్టిలిటీ కాజెస్తోనే వాళ్ళకి పిల్లలు కలగటం లేదు. సో మనం ఇన్ఫర్టిలిటీలో ఇన్సిడెంట్ చూసుకుంటే 30% కాజెస్ మేల్ పార్ట్నర్ లోపాలు ఉండొచ్చు, ఒక 30% ప్రాబ్లమ్స్ ఫిమేల్ సైడ్లో ఉండొచ్చు, ఒక 30% బోత్ మేల్ అండ్ ఫీమేల్లో ఉండొచ్చు, ఒక 10% మాత్రం బోత్ మేల్ అండ్ ఫీమేల్లో కూడా అన్ని ప్యాటర్న్స్, అన్ని రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నా కూడా కొంతమందిలో పిల్లలు కలగకపోతుంటారు. సో దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ కాజిటివ్ ఏంటి? సో మేల్ ఇన్ఫర్టిలో మనం ఇంటర్నల్ కాజెస్ మనం ముందుగా చూద్దాం. ఇన్ఫర్టిలిటీ మేల్లో కలిగే మొట్టమొదటి అంశం ఏంటంటే ఈ స్పెర్మటోజోవా డిజార్డర్స్, అంటే వీర్యంలో లోపాలు. సో వీర్య కణాలు తక్కువగా ఉండడం, దాన్ని ఒలిగోస్పర్మియా అంటారు. అలాగే వీర్య కణాలు అస్సలు లేకపోవడం, దాన్ని అజూస్పర్మియా అంటారు. అలాగే వీర్య కణాలు సహజమైన శైలిలో కాకుండా కొంత వారి యొక్క రూపాంతరంగా ఉండడం, దాని శరీర ఆకృతి మార్పుల్లో ఉండడం, సో అవి నెక్ కానీ, టెయిల్ కానీ, హెడ్ కానీ సరిగా లేకపోవడం, సో దీన్ని నెక్రో అజూస్పర్మియా అంటారు. అలాగే కొన్నిసార్లు వీర్య కణాలు ఉండాల్సిన కౌంట్ ఉన్నప్పటికీ కూడా మొటిలిటీ లేకపోవడం, సో అది కదలలేకపోవడం, దాన్ని ఒలిగోజూస్పర్మియా అంటారు. సో అజూస్పర్మియా, ఒలిగోస్పర్మియా, అస్థెనోజూస్పర్మియా, నెక్రోజూస్పర్మియా. సో ఒక మేల్ పార్ట్నర్లో కనుక సెమెన్ అనాలిసిస్ మనం చెక్ చేస్తే 50 millions per ml కనుక కౌంట్ ఉంటే అది నార్మల్ కౌంట్. సో ఈరోజు ట్రెండ్స్ ప్రకారంగా 30 million ఎబో ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాగే 50 millions ఉంటే కనుక డ్యామ్ షూర్గా, అంటే ఇట్స్ ఎ ఫస్ట్ క్లాస్ మార్క్స్. సో 50 millions అచీవ్ అవ్వడం అనేది చాలా మంచిది. సో 30 millions నుంచి ఛాన్సెస్ మెరుగవుతున్నా 50 millions ఉంటే కనుక అది మంచి కౌంట్ అని చెప్పుకోవాలి. ఈ 50 millionsలో కూడా 50% మొటిలిటీ ఉంటేనే ఆ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కౌంట్ ఉన్నప్పటికీ కూడా మొటిలిటీ చాలా లోగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10% మొటిలిటీ, 9% ఆర్ స్లో స్లగ్గిష్గా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. అలాగే ఈ 50 millions లోపల అట్లీస్ట్ 60% షుడ్ బి నార్మల్. అంటే ఈ నార్మల్ స్ట్రక్చర్ ఉండాలి. ఏదైతే ఆ వీర్య కణాలకు ఉండాల్సిన స్ట్రక్చర్ నార్మల్గా ఉండి అది పరిగెత్తగలిగితే కనుక అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క వీర్య కణాల్లో లోపం కానివ్వండి, వీర్య కణాల ఉత్పత్తి తక్కువగా ఉండడం కానివ్వండి, అలాగే వీర్య కణాలు అస్సలు లేకపోవడం కానీ, ఈ అజూస్పర్మియా కాజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. అజూస్పర్మియా అంటే వీర్య కణాలు అస్సలు లేకపోవడం. ఎవరిలో ఇలాంటివి చూస్తుంటాము? ముఖ్యంగా హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం అంటారు. అంటే ఈ స్పర్మ్స్
ప్రొడ్యూస్ చేసే టెస్టికల్స్ ఉంటాయి కదా, అవి స్మాల్ సైజ్గా ఉండడం. సో ఆ స్మాల్ సైజ్గా ఉండి ఈ వీర్య కణాలని అస్సలు ఉత్పత్తి చేయలేని కండిషన్ అన్నమాట. అలాగే కొన్నిసార్లు టెస్టిక్యులర్ ఇంజురీస్ అయితే సో వాళ్ళకి ఏదైనా ట్రామా యాక్సిడెంట్స్లో కానీ బలంగా ఈ యొక్క టెస్టికల్స్ దెబ్బ తాకినప్పుడు ఈ యొక్క వీర్య కణాలను ఉత్పత్తి చేసే శక్తిని కోల్పోవడం అన్నమాట. అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు చూస్తుంటాం మమ్స్ వ్యాధి, చిన్నప్పట్లో మమ్స్ వ్యాధి వస్తుంది. సో ఇలాంటి మమ్స్ కానీ ఇతర వైరల్ డిసీజెస్ కనుక వచ్చినప్పుడు కొన్నిసార్లు ఈ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఈ యొక్క వీర్య కణాల అభివృద్ధి అనేది జరగకుండా ఉంటుంది. అలాగే కొన్ని సార్ట్ ఆఫ్ రేడియేషన్స్కి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు, సో ఈ రేడియేషన్కి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ యొక్క వీర్య కణాల సంఖ్య అసలు ఉత్పత్తి లేకపోవడం కానీ, అలాగే తక్కువ ముఖంలో ఉండడం కానీ చూస్తుంటాం. అలాగే కొన్ని రకాల మందులు వాడినప్పుడు, కొన్ని రకాల డ్రగ్స్ కనుక తీసుకున్నట్లయితే కొన్నిసార్లు ఈ యొక్క టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ నుండి వీర్య కణాలు అస్సలు ఉత్పత్తి కావాలి. ఈ యొక్క ప్రొడక్షన్ సైడు అస్సలు ఉత్పత్తి కాకపోవడానికి కారణాలు ఇవి మనం తెలుసుకున్నాం. అలాగే కొన్నిసార్లు ఈ టెస్టికల్స్లో ఉత్పత్తి జరుగుతున్నా అది బయటకు రాకపోవడం అనే కండిషన్ చూస్తుంటాం. దాన్ని అబ్స్ట్రక్షన్ అంటాం. సో అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే ఈ యొక్క టెస్టికల్స్లో నార్మల్గా ఉత్పత్తి అవుతుంటుంది, కానీ ఉత్పత్తి అయిన కణాలు బయటకు రాకుండా జీరో చూపిస్తూ ఉంటాయి. సో ఈ అబ్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉంటాయి? సో మనకి ఈ టెస్టికల్స్లో నుంచి వచ్చే వీర్య కణాలు ఒక ప్రాసెస్లో అవి ఈ యొక్క మెచ్యురేషన్ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ మెచ్యురేషన్ అరెస్ట్ కూడా ఉంటుంది. అంటే స్పెర్మాటోగోనియం, దాని నుంచి స్పెర్మాటోసైట్, దాని నుంచి స్పెర్మాటిడ్, దాని నుంచి స్పెర్మాటోజోవా. సో ఇలా మెచ్యురేషన్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా ఈ ప్రాసెస్లో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ అయినప్పుడు దాన్ని మెచ్యురేషన్ అరెస్ట్ అంటాం. దాంట్లో కూడా మనం జీరో కౌంట్ చూస్తుంటాం. అలాగే ఉత్పత్తి అయిన కణాలు బయటకు రాలేకపోవడం అబ్స్ట్రక్షన్ అంటాం. ఈ అబ్స్ట్రక్షన్ ఎపిడైడమిస్ సిస్ట్ అంటే మనం వచ్చే మార్గంలో ఎపిడైడమిస్ ద్వారా నుంచే ఈ యొక్క సెమెన్ అనేది అక్కడ వస్తూ ఉంటుంది. సో అక్కడ ఎక్కడైతే సిస్ట్లు కానీ ఫామ్ అయితే అది అబ్స్ట్రక్షన్గా మారిపోతుంది. అలాగే సెమెనా వెసికిల్స్ దగ్గర సిస్ట్లు ఉండడం కానివ్వండి, ఈ మార్గ మధ్యంలో వచ్చే వ్యాస్ డిఫరెన్స్ పైన నేరో అయిపోవడం కానివ్వండి, సో వ్యాస్ డిఫరెన్స్ దగ్గర ఏమన్నా అబ్స్ట్రక్షన్స్ లాంటివి సిస్ట్లు కానీ ఏర్పడ్డాయి అనుకోండి, సో అలాంటప్పుడు కూడా స్పర్మ్ ప్రొడక్షన్ నార్మల్గా ఉన్నా కూడా అది బయటకు రాకుండా ఉంటుంది. సో అలాంటి కండిషన్లో కూడా అజోస్పర్మియా చూస్తుంటాం. అలాగే కొన్నిసార్లు జెనెటిక్ కాజెస్ అంటే క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటాం. సో ఈ యొక్క జెనెటికల్గా XY ఉండాల్సిన చోట XXY అనే ఈ క్రోమోజోమల అబ్నార్మాలిటీ వలన ఈ వీళ్ళలో కూడా వీర్య కణాల ఉత్పత్తి అస్సలు ఉండదు. అలాగే జెర్మ్ సెల్ అప్లేషియా అంటారు. సో ఈ యొక్క లైనింగ్ ఏదైతే ఉంటుందో జెర్మ్ సెల్ లేయర్ టెస్టికల్స్లో ఉన్నది అది పూర్తిగా నశించిపోవడం మూలన కూడా అక్కడ కూడా ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉండవు. అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కనుక అండర్గోయింగ్ అయినప్పుడు, అంటే ఈ క్యాన్సర్కి వాడే మందులు కానీ, క్యాన్సర్కి సంబంధించిన రేడియేషన్ థెరపీ కానీ అలాంటివి తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క టెస్టిక్యులర్ ఫెయిల్యూర్స్ అనేటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి వాళ్ళల్లో మనం కొన్ని రకాల పరీక్షలు చేయిస్తుంటాం. సో ముఖ్యంగా వీళ్ళలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, అవి చాలా తక్కువగా ఉన్నాయా? సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగా తక్కువన్నప్పుడు కూడా మనకు ఈ యొక్క వీర్య కణాల ఉత్పత్తి కానివ్వండి, వాటి సంఖ్య తక్కువగా ఉండడం కానీ చూస్తుంటాం. అలాగే పిట్యూటరీ గ్రంథి లోపాలు, సో పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే FSH లెవెల్స్ కనుక ఈ వీళ్ళ లోపల చాలా ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. పిట్యూటరీ గ్రంథి FSH రిలీజ్ చేసి ఈ టెస్టిస్ని ఎక్కువ కణాలు ఉత్పత్తి చేయమని చెప్తూ ఉంటుంది. సో ఈ FSH లెవెల్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే కనుక మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో టెస్టిక్యులర్ ఫెయిల్యూర్గా ఉన్నదని గుర్తించాలి. అలాగే గొనాడోట్రోఫిన్ హార్మోన్స్ ఏవైతే హైపోథాలమస్ నుంచి వస్తుంటాయో సో అవి కూడా కొన్నిసార్లు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క అజోస్పర్మియా కండిషన్ చూస్తాం. సో దీనికి మళ్ళీ కారణాల్లో పిట్యూటరీ గ్రంథిలో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, సో దాన్ని మనం MRI బ్రెయిన్ ద్వారా చెక్ చేసుకోవాల్సి ఉంది. సో ముఖ్యంగా అజోస్పర్మియా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బేసికలీ సెమెన్ అనాలిసిస్ పరీక్ష, దాని తర్వాత టెస్టోస్టెరాన్ లెవెల్స్, అలాగే FSH లెవెల్స్, ప్రొలాక్టిన్ లెవెల్స్, దీని ద్వారా మనం పిట్యూటరీ గ్రంథి యొక్క సామర్థ్యం తెలుసుకుంటాం. అలాగే MRI బ్రెయిన్ చేస్తే కనుక సో దాంట్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయనే కండిషన్ మనం చూస్తుంటాం. అలాగే ఒలిగోస్పర్మియా, సో వీర్య కణాలు ఎందుకు తక్కువగా ఉంటున్నాయి? సో వీర్య కణాలు తక్కువగా ఉండడం అంటే ఉండాల్సిన కౌంట్ కన్నా తక్కువగా ఉండే కండిషన్ని ఒలిగోస్పర్మియా అంటారు. ఈ ఒలిగోస్పర్మియా ఎందుకు వస్తుంది? సో యూజువల్గా ఈ టెస్టిస్ చుట్టూ ఒక వీనస్ ప్లెక్సస్ ఉంటుంది. సో అది నార్మల్గా ఉండాల్సిన దానికన్నా ఎన్లార్జ్ అయి ఉన్న కండిషన్ని మనం వ్యారికోసిల్ అంటాం.
సో ఈ యొక్క టెస్టికల్స్ చుట్టూ ఆ వ్యారికోసిల్ ఉండడం వలన ఉండాల్సిన టెంపరేచర్ కన్నా చాలా ఎక్కువ టెంపరేచర్ అనేది అక్కడ ఉత్పత్తి అయ్యి ఈ యొక్క వీర్య కణాలు అనేటివి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటిలో గ్రేడ్ 1 వ్యారికోసిల్ వారి కానీ గ్రేడ్ 2 కానీ ఇవి నార్మల్గా మెడికేషన్తోని అలాగే నార్మల్గా కూడా అంత ఎఫెక్ట్ చూపించవు. కానీ గ్రేడ్ 3 గ్రేడ్ 4 కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళ లోపల ఈ వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం అనే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు వెంటనే కనుక డాక్టర్ని సంప్రదిస్తే సో కొన్నిసార్లు సర్జికల్ కరెక్షన్ చేసి వాళ్ళకి ఈ ప్రాబ్లం క్యూర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పినట్టు కొన్ని ఎక్సెస్ హీట్ ఉన్న ఏరియాస్లో మనం పనిచేస్తున్నప్పుడు అలాగే సరౌండింగ్స్లో ఎక్సెస్ హీట్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క వీర్య కణాల ఉత్పత్తి తగ్గుముఖంలో ఉంటుంది. అలాగే వీర్య కణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎపిలెప్సీకి వాడే మందులు కానివ్వండి, డిప్రెషన్కి వాడే మందులు కానివ్వండి, ఇతర వాళ్ళలో ఉన్న కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానివ్వండి, హైపోథైరాయిడిజం కానివ్వండి, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఈ వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. సో మొత్తం మీద ఏవైతే హెల్త్ ఇతర డిసీజెస్ కనుక ఉన్నప్పుడు కూడా ఈ యొక్క సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళకున్న పర్సనల్గా ఉన్న డిసీజ్ని కంట్రోల్లో ఉంచుకోవడం కానివ్వండి, వాటికి సరైన ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక వాడుతూ ఉంటే సో ఈ ఒలిగోస్పర్మియాని అధిగమించవచ్చు. కొన్నిసార్లు విటమిన్ లోపం మూలన ఎస్పెషల్లీ B12 కానివ్వండి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉండడం మూలన కానివ్వండి ఈ యొక్క మొటిలిటీ తగ్గుతుంది. దాన్ని అస్థెనోజూస్పర్మియా అంటారు. అంటే ఉండాల్సిన సంఖ్య కరెక్ట్గానే ఉంటుంది, అలాగే నార్మల్ షేప్లో ఉంటుంటాయి, కానీ అవి మొటిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే అది ఎక్కువగా పరిగెత్తలేము. సో దాన్ని అస్థెనోజూస్పర్మియా అంటారు. అలాగే మనం నెక్రోజూస్పర్మియా అంటాం. అంటే ఈ యొక్క వీర్య కణాల యొక్క మన షేప్ అండ్ స్ట్రక్చర్ సరిగా లేకపోవడం దాన్ని నెక్రోజూస్పర్మియా అంటారు. సో ఇవి ముఖ్యంగా మనం మెయిల్ ఇన్ఫర్టిలిటీ కాజెస్లో మనం చూడాలి, అంటే ఇంటర్నల్ కాజెస్. సో వ్యారికోసిల్ కానివ్వండి, అలాగే స్పర్మ్ సంఖ్య తక్కువగా ఉండడం మూలన కానివ్వండి, అలాగే హార్మోన్స్ లోపాల మూలన కానివ్వండి, అలాగే జెనెటిక్ ఫ్యాక్టర్స్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కానివ్వండి. సో ఇవన్నీ కూడా మెయిల్ ఇన్ఫర్టిలిటీ కాజెస్. అలాగే ఇవి ఇంటర్నల్ అవుతే ఎక్స్టర్నల్గా అసలు ఎవరికి మన ఆరోగ్యరీత్యా బాగున్నా కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్నిసార్లు ఈ యొక్క స్పర్మ్ కౌంట్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా స్మోకింగ్ చేసేవాళ్ళు. సో స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ నికోటిన్ ద్వారా ఈ యొక్క కౌంట్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ స్పెర్మటోజోవా స్ట్రక్చర్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆరోగ్యవంతమైన వీర్య కణాలు ఉత్పత్తి అవకాశం చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుందో వాళ్ళు స్మోక్ని కంప్లీట్గా దూరంగా ఉండడం మంచిది. అలాగే ఆల్కహాల్ కనుక ఎవరైతే ఎక్కువ సేవిస్తున్నారో సో వాళ్ళలో కూడా ఈ యొక్క ఒలిగోస్పర్మియా కానీ అలాగే అజిస్పర్మియా కానీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ సో ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. అలాగే కొన్ని రకాల మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళు సో ఇతరత్రగా ఉండి ఆ మెడికేషన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సో క్యాన్సర్స్ కానివ్వండి, రేడియేషన్ థెరపీలు ఉన్న వాళ్ళు కానివ్వండి, సో అలాంటివి దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు వెంటనే గుర్తించి దానికి ఆల్టర్నేటివ్ థెరపీస్ కనుక తీసుకున్నట్లయితే సో ఒక రకంగా ఈ ప్రాబ్లం నుంచి మనం దూరం కావచ్చు. అలాగే యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ కన్వల్జెంట్స్ ఇవి వాడుతున్నప్పుడు కూడా వాళ్ళలో ఈ సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి సో దానికి కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాడి సో దాన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే హెల్తీ లివింగ్ హ్యాబిట్స్. సో ముఖ్యంగా ఈరోజు జీవనశైలి విధానంలో మనకున్న ఈ యొక్క హరిబరి జీవనశైలిలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో మనం ఎక్కువగా ఈ మధ్యలో ఒబిసిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఎవరైతే ఎక్కువ ఒబీస్ ఉంటారో సో BMI ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందో సో అబోవ్ 30 ఉంటుందో వాళ్ళలో కూడా ఈ యొక్క వీర్య కణాల సంఖ్య తక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెయిట్ని మనం అదుపులో పెట్టాలి. వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కేవలం వీర్య కణాల సంఖ్య తగ్గడం లోపమే కాదు, అలాగే వాళ్ళ యొక్క లైంగిక ఇచ్చ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో దాంట్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ గ్రాడ్యువల్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అలాగే మనం తినాల్సిన ఆహార పదార్థాలు సో ఎక్కువగా ఈ ఇన్ఫర్టిలిటీ రాకుండా ఉండడానికి, ఎస్పెషల్లీ మెయిల్ ఇన్ఫర్టిలిటీ రాకుండా ఉండడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. సో బేసికల్గా మనం ఎక్కువగా తీసుకోవాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్. సో అవి ఎక్కువగా ఫ్రెష్ వెజిటేబుల్స్లో, ఫ్రెష్ ఫ్రూట్స్లో దొరుకుతుంది. ఈ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కనుక తీసుకుంటే ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే మనం సీడ్స్ అండ్ లెంటిల్స్
సీడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫోలిక్ యాసిడ్, అలాగే జింక్, సో మెగ్నీషియం ఇలాంటి కాంపోనెంట్స్ మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. B12 కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ సీడ్స్లో సన్ఫ్లవర్ సీడ్స్ చాలా ముఖ్యమైనవి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అనేటివి కొంతవరకు ఈ యొక్క స్పర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది బెటర్. అలాగే హోల్ గ్రెయిన్ సీడ్స్ అంటే ముఖ్యంగా ఈ యొక్క పొట్టు లేని ధాన్యాలు కనుక తీసుకున్నట్లయితే కనుక దీంట్లో మెగ్నీషియం, జింక్, సెలేనియం ఎక్కువగా లభిస్తుంది. అలాగే ఫిష్, సాల్మన్ ఫిష్. ఈ సాల్మన్ ఫిష్ అనేది ఎక్కువగా మనం తీసుకోవడం వలన మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్, అలాగే omega-6 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే సెలేనియం. సో ముఖ్యంగా మేల్స్లో మేల్ శక్తిని ఎక్కువగా పెంపొందించడానికి సెలేనియం ఉపయోగపడుతుంది. అలాగే కౌంట్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా సెలేనియం ఉపయోగపడుతుంది. అలాగే డైరీ ఫ్యాట్స్ అంటే డైరీ ఫ్యాట్స్ అంటే మనకు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ద్వారా వచ్చే ఫ్యాట్స్ అనేటివి మనకు ఎక్కువ కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా వస్తుంది. సో ఇలాంటివి ఎంకరేజ్ చేయడం వలన మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మంచిగా ఉంటుంది. సో దీని ద్వారా కూడా మనం ఈ యొక్క ఇన్ఫర్టిలిటీకి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే పోమోగ్రనేట్. సో పోమోగ్రనేట్ దానిమ్మ. సో దానిమ్మ గింజల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో దీంట్లో ఉన్న గుణాలతోని ఈ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సెక్సువల్ పవర్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పోమోగ్రనేట్ విల్ హెల్ప్ యూ లాట్. అలాగే వాటర్ మెలాన్, అలాగే టొమాటోస్లో లైకోపిన్ అనే పదార్థం ఉండడం వలన ఈ యొక్క ఒలిగోస్పర్మియా కానీ ఎవరైతే అస్థెనోజోస్పర్మియాతో బాధపడుతుంటారో సో ఈ లైకోపిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పైనాపిల్ ఫ్రూట్. ఈ పైనాపిల్ ఫ్రూట్లో బ్రోమోలిన్ అనే పదార్థం ఉంటుంది. బేసికలీ పైనాపిల్లో కొలెస్ట్రాల్ని తగ్గించే అవకాశం ఉంటుంది, ఫ్యాట్ బర్న్ చేసే శక్తి ఉంటుంది. కాబట్టి పైనాపిల్ అనేది కూడా ఎస్పెషల్లీ ఫీమేల్స్లో కూడా ఈ పైనాపిల్ ఎక్కువ తీసుకోవడం వలన మెచ్యురేషన్ అంటే ఓవ్యులేషన్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, అలాగే ఈ యొక్క గర్భధారణ జరిగే సమయంలో జరిగే ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా కూడా అడ్డు తొలగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పదార్థాలు తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్, అలాగే కొంత మెడిటేషన్ ఇవి చేయడం వలన మన స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో ఏ దానికైనా అధిక స్ట్రెస్, అధిక బరువు అనేది ఎన్నో జబ్బులకు కారణమవుతుంది. కాబట్టి అందులో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఒక కారణం ఉంటుంది. సో కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో వెయిట్కి మనం ఎక్సర్సైజ్, అలాగే మన డైట్ మెయింటైన్ చేయాలి. అలాగే మన స్ట్రెస్ తగ్గించుకోవడానికి కాస్త మెడిటేషన్, రిలాక్సేషన్ టెక్నిక్స్ కనుక వాడితే కనుక మన హార్మోన్స్ అన్నీ కూడా అసమతుల్యం కాకుండా నార్మల్గా ఉండి నార్మల్ ఫంక్షన్స్లో ఉండి సో మనకి ఎలాంటి ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా, స్పర్మ్ డిజార్డర్స్ ఏవి రాకుండా చక్కగా మనం పిల్లల్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ డైట్ని ఫాలో చేయండి. అలాగే మెడిటేషన్, రిలాక్సింగ్ టెక్నిక్స్ పాటించండి. ఈ మెయిల్ ఇన్ఫర్టిలిటీలో హోమియోపతిలో ఎలాంటి మందులు ఉంటాయి? సో ముఖ్యంగా మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా మట్టుకి అజూస్పర్మియా కానీ, ఒలిగోస్పర్మియా కానీ ఈ ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. అంటే కౌంట్ చాలా తక్కువగా ఉన్న వల్ల వస్తుంటారు. సో వీళ్ళలో మేమంతా కూడా కేస్ స్టడీ అంతా చేసి వాళ్ళ యొక్క శారీరక అలాగే మానసిక లక్షణాలన్నీ కూడా క్రోడీకరించి వాటిని అనాలిసిస్ చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని బేసిక్ మెడిసిన్స్ ఈ యొక్క ఒలిగోస్పర్మియాలో ఎలాంటి యూజ్ అవుతాయి? ముఖ్యం ఫస్ట్ టాప్ రెమెడీ వచ్చేసి లైకోపోడియం. ఈ లైకోపోడియం అనే మందు ద్వారా కౌంట్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో 90% పీపుల్ ఈ డ్రగ్కి చాలా రెస్పాన్స్ బాగా చూపిస్తారు. ఈ మెడిసిన్ తీసుకున్న తర్వాత వాళ్ళ కౌంట్ అనేది గ్రాడ్యువల్గా చాలా ఫాస్ట్గా పెరిగిన ఉండే అవకాశం ఉంది. సో ఈ యొక్క లైకోపోడియం చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే బెరైటా కార్బ్ అనే మెడిసిన్ అజూస్పర్మియా పీపుల్లో బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే కౌంట్ చాలా తక్కువగా ఉంటుందో, అస్సలు ఉండదో, సో అలాంటి వాళ్ళలో బెరైటా కార్బ్ అనే మందు చక్కగా పనిచేస్తుంది. అలాగే థైరాయిడ్నం, సో థైరాయిడ్నం 30 కానివ్వండి, అలాగే థైరాయిడ్నం 60 కానివ్వండి, ఈ మెడిసిన్ కూడా చక్కగా ఈ యొక్క స్పర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే గ్రాఫైటిస్, సో ఈ మందు కూడా ఈ యొక్క ఒలిగోస్పర్మియా కానివ్వండి, అలాగే మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళలో గ్రాఫైటిస్ యూజ్ జరుగుతుంది. అలాగే క్యాల్కేరియా కార్బ్, సో ఈ క్యాల్కేరియా కార్బ్ ఎస్పెషల్లీ మొటిలిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో, అలాగే ఈ యొక్క స్పర్మ్
ఏదైతే కౌంట్ తక్కువగా ఉండడం, అలాగే వాటి మొటిలిటీ చాలా తక్కువగా ఉన్న వాళ్ళలో ఈ క్యాల్కేరియా కార్బ్ మందు బాగా పనిచేస్తుంది. సో క్యాల్కేరియా కార్బ్ ఎస్పెషల్ ఇండికేషన్ ఒబీస్ పీపుల్, ఎవరైతే ఒబిసిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళలో కౌంట్ తక్కువగా ఉండి, అలాగే ఎవరైతే హార్మోన్స్ చాలా తక్కువగా ఉంటాయో వీళ్ళలో క్యాల్కేరియా కార్బ్ బాగా పనిచేస్తుంది. సో ఇవన్నీ మందులు కూడా సో వైద్యుని యొక్క సలహాలు సూచనల మేరకు వాడితే కనుక తప్పకుండా ఈ ప్రాబ్లమ్ని మనం అధిగమించవచ్చు. సో హోమియోపతి ద్వారా మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎన్ని కూడా, ఈ యొక్క ఒలిగోస్పర్మియా కానివ్వండి, అజోస్పర్మియా కానీ ఎలాంటి సమస్యలైనా కూడా మనం ఈ యొక్క ప్రాబ్లంకి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వ్యూవర్స్.